విజయవాడ నెరెడ్కో సెంట్రల్ జోన్ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయన్నారు. కూటమి అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని, దేశంలో ఎక్కడా లేని విధంగా నిబంధనలు సరళతరం చేశామన్నారు. 18 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు సెల్ఫ్ డిక్లరేషన్ విధానం తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం అమరావతి రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. ఇప్పుడే నాకు చెప్పారు, దీని యొక్క రెస్పాన్స్ చాలా 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 మేము అనుకున్న దానికంటే ఎంతో బాగుంది. దాదాపు 1000 మంది వరకు యాక్చువల్గా ఈరోజు రావటం జరిగిందన్నది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు ఈ శాఖ నాకు ఇచ్చినప్పుడు, రాష్ట్రం డెవలప్ కావాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అన్ని రంగాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. కాబట్టి హై ప్రయారిటీ దీనికి ఇవ్వండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి ఆ సమస్యలు సాల్వ్ చేయమంటే నేను యాక్చువల్గా అనేక దఫాలు మీ ఆర్గనైజేషన్తో మాట్లాడటం జరిగింది. మిగతా ఇతర ఆర్గనైజేషన్తో కూడా మాట్లాడాను. అంతేకాకుండా మా డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులని అనేక రాష్ట్రాలకు పంపించాను. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు పంపించాను. అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంది, ఇక్కడ ఏందని ఫస్ట్ స్టడీ చేయండి. అన్నీ స్టడీ చేసిన తర్వాత కమిటీలు వేసి కమిటీలో అనేక రిఫార్మ్స్ చేశాం. ముఖ్యమంత్రి గారు చూపిస్తే వెంటనే అసలు ఆలోచించకుండా చేయమన్నారు. ఆయన ఒకటే అన్నారు, మిగతా వాళ్ళు చేసిన దానికంటే +1 ఉండాలి, మిగతా రాష్ట్రాల కంటే నారాయణ +1 ఉండాలి. ఆ విధంగా గోహెడ్ అంటే అనేకమైన రిఫార్మ్స్ చేసాం, మీకు అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా 18 అడుగుల ఎత్తు వరకు సెల్ఫ్ సర్టిఫికేట్ చేసాం. 18 మీటర్ల వరకు బిల్డింగ్స్ కంటే 5 అంతస్తుల వరకు సెల్ఫ్ సర్టిఫికేట్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఎల్టీపీలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లకి వాళ్ళే అనుమతులు ఇచ్చే యొక్క జీవోని తీసుకొచ్చాం. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే వాళ్ళకి సెల్లార్ ప్రొవిజన్ ఇచ్చాం. అది రిక్వెస్ట్ చేశారు, మీరే రిక్వెస్ట్ చేశారు. మీ రిక్వెస్ట్ మీద యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా లేఅవుట్లలో 12 మీటర్లు మినిమం రోడ్డు ఉండాలనేది అది 9 మీటర్లు తగ్గించాం. 12 మీటర్లను 9 మీటర్లు తీసుకొచ్చాం.